మంగళగిరి దేవస్థానం సెంటర్లో పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ఏపీ మహిళా సమైక్య ఆధ్వర్యాన సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సమైక్య నాయకురాళ్లు రెంటాకుల కుమారి, సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో షరతులు లేని సవరణ సేకరించి మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని చెప్తున్నాము. అలాగే రానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ని పార్లమెంట్లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ను వెంటనే ఆమోదం చేయాలని నారి మహిళా సదన్ను బిల్లును ప్రవేశపెట్టి చట్ట రూపంలో మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పని మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే ప్రవేశపెట్టాలని చెప్పని చట్టం రూపంలో అమలు చేయాలని చెప్పని, అలాగే జనగణన డీలిమిటేషన్ లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పని మాకు మహిళా రిజర్వేషన్ రేపు 20వ తారీఖు పార్లమెంట్లో జరుగుతున్న సమావేశాల్లో తక్షణమే అమలు చేయాలని చెప్పని, లేని పక్షంలో మహిళా సంఘాలన్నీ కలుపుకొని పెద్ద పోరాటానికి సిద్ధమవుతామని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మహిళల పట్ల ఎంతో ప్రేమభావాలు ఉన్నట్టుగా కపట నాటకాలతో ముందుకు నడుస్తూ ఉంది. మహిళలన్నా మిగతా తక్కువ అంటే కార్పొరేట్ శక్తులు తప్ప మిగతా వర్గాల మొత్తానికి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మరి వారి యొక్క పరిస్థితులను దిగదార్చడం ఉంది. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అమలు చేయాలని చెప్పేసి 2023లోనే మహిళా చందన్ అనే పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి జనగణన డీలిమిటేషన్ పేరుతో మరి ఆ బిల్లు అనేది వీగిపోయేటట్టు చేసింది. వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతిపక్షాలే మహిళలు అంటే ప్రేమ లేదు, మేము భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మరి మహిళలు స్వేచ్ఛ కోసం లేకపోతే మహిళల హక్కుల కోసం మేము బిల్లు పెడితే వాళ్ళు తిరస్కరించాలని చెప్తున్నారు. దీనితో పాటు ఏకం చేసి డీలిమిటేషన్ అనేది పెట్టడం వలన దానివల్ల ఉపయోగం లేదు. డీలిమిటేషన్ కాదు, ఏ షరతులు లేకుండా కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి 33% అమలు చేయాలని చెప్పి రేపు 23వ తేదీ నుండి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఆ పార్లమెంట్ సమావేశాల్లో ఏ షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసి అటు పార్లమెంట్లో కూడా ఇటు అసెంబ్లీలో కూడా 33% అమలు చేయాలని చెప్పేసి ఇటు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేస్తున్నారు.